నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీఎం జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర. వైకాపా ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్న ప్రజా ప్రతినిధులు, వైకాపా నేతలు. వెలుగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన భాజపా నేతలు. ఏడవ రోజుకు చేరిన పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె. వంటవార్పు నిర్వహిస్తూ తమ నిరసనలు తెలిపిన పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు. బిల్కిస్ బానో కేసుపై గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు. హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కు నివాళులర్పించిన ప్రజా సంఘాల నేతలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుందని, బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకునేది తెలుగుదేశం ప్రభుత్వమేనని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 28వ బ్లాక్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్కు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గ్రహించాలని, ప్రజా శ్రేయస్సుకై నిత్యం పాటుపడే ప్రజానాయకుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలందరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ వైసీపీ అరాచక పాలన నుంచి కాపాడేందుకు కందులను ఎమ్మెల్యేగా చేసుకుంటామని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ వైసీపీ నాయకులను రాష్ట్రం నుంచి పారద్రోలుతామని మహిళలు కందులకు మాట ఇచ్చారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ, పశ్చిమ ప్రాంత ప్రజల జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు అటకెక్కించారని, ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా ప్రకటించకుండా ప్రజల నోట్లో మట్టి కొట్టారని, ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, అరాచక పాలన పోవాలంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వైసీపీ పాలనపై అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, ముఖ్యంగా యువత అన్ని రకాలుగా నష్టపోయారని, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ నియోజకవర్గ యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు వస్తాయని, వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఏకపక్షంగా రద్దు చేసి 5 రూపాయలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు కూడా మూసేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుద్ది. ఇట్లా అన్ని సంక్షేమాలు ఇచ్చేసి ఈయనొక్కడే నవరత్నాల పేరుతోటి నేనేదో ఉద్ధరిస్తున్నానని చెప్పి రూపాయి ఇచ్చి 10 రూపాయల జోబులో నుంచి కొట్టేసుకునే విధంగా తన పరిపాలన చేసుకుంటూ జనాల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇంకెంతో కాలం లేదు, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం ఖాయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కార్యోన్ముఖులై బయటికి రావాల్సిన అవసరం ఉంది. బయటికి వచ్చి ఇవాళ అంగన్వాడీలు కానీ అన్ని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కానీ బయటకు వచ్చారు. ఎంఏలు, పిహెచ్డీలు, డిగ్రీలు, ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు కూడా నువ్వు ఇచ్చే 5,000 రూపాయలకు వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. నువ్వు వాలంటీర్ ఉద్యోగాలు తప్పితే నీ ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తానని వాళ్ళని మోసం చేసి వాలంటీర్ ఉద్యోగాలతోటి సంతృప్తిపడమని చెప్తా ఉన్నావు. వాళ్ళకిచ్చే 5,000 వాళ్ళతోటి 50,000 జీతాలు ఇచ్చే వాళ్ళని ఊరికి ఖాళీ కూర్చోబెట్టి వాళ్ళను నానా రకాలుగా అన్ని రకాలుగా నీ పార్టీ అభ్యున్నతికి వాడుకుంటా ఉన్నావు. వాళ్ళు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు కూడా ఇయ్యాలో రేపు రోడ్డు ఎక్కడం ఖాయం, నీ ప్రభుత్వ పతనం ఖాయం. కాబట్టి ఈ దుర్మార్గపు ఆలోచనలు మానుకొని ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని ప్రజలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పి గౌరవప్రదంగా తప్పుకుంటే బాగుంటుందని, ప్రజల తిరస్కారానికి గురయ్యి నీవు ఈ రాష్ట్ర ప్రజలు నీకు
అధోగతి పాలు చేసి నిన్ను మళ్ళా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా చేసుకునే వరకు నువ్వు తీసుకొని వచ్చుకున్నావు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని ప్రజారంజకంగా ఈ 100 రోజులన్న పరిపాలించమని చెప్పి కోరుతా ఉన్నా. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ఆ సమ్మెను విచ్ఛిన్నం చేసే పద్ధతిలో ఎమర్జెన్సీ సేవల కింద పరిగణించి ఎస్మా లాంటి చట్టాలు ఉపయోగించడం దుర్మార్గమైన చర్య అని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని నిర్వధిక సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ అంగన్వాడీ సమ్మెపై ఎమర్జెన్సీ సేవగా విధిస్తూ తెచ్చిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని అంగన్వాడీలు గిద్దలూరు పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుండి గిద్దలూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరకు ర్యాలీ చేసి ధర్నా చేసి అనంతరం గిద్దలూరు ఎంఆర్ఓకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య మాట్లాడుతూ ఈ ఎస్మా చట్టం ఒక అంగన్వాడీ రంగంగా పరిగణించడం లేదని, ఈ రాష్ట్రంలో ఆందోళన పోరాటాలు చేస్తున్న ఉద్యోగ కార్మిక సంఘాల హక్కులు హరించి వారి గొంతును నిలిపేందుకు తీసుకువచ్చిన ఎస్మా చట్టంగా కార్మిక సంఘాలు పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. నిరసన కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు జి పద్మ, కార్యదర్శులు బి నరసింహులు, సిఐటియు రాచర్ల మండల నాయకులు థామస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, స్వచ్ఛ భారత్ కార్మిక సంఘం నాయకులు, మధ్యాహ్న భోజనం కార్మిక సంఘం నాయకులు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలకడమే తప్ప పశ్చిమ ప్రాంతానికి ఏం చేసిందని, పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాద్ని అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరసనగండ్ల శ్రీనివాస్ అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, వెలుగొండ ప్రాజెక్టు కాలువకు బీజేపీ నాయకులు కీర్తిశేషులు రాములు పేరు పెట్టాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరసనగండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాయుడు బజార్ శాసనాల సరోజిని బీజేపీ కార్యాలయం నుండి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ర్యాలీగా నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కన్వీనర్ చిన్నయ్య, ఎర్రగొండపాలెం మాజీ కన్వీనర్ ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజిని, న్యాయవాది కడియం రామయ్య, ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు గ్రంథి వెంకట సత్యనారాయణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక రకాలుగా ఓట్ల కోసం ఎన్నికల టైంలో వచ్చి గత ప్రభుత్వం సంక్రాంతి పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిగిరి పాదయాత్రలో భాగంగా సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరిలో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చీమకుర్తి బూచేపల్లి సుబ్బారెడ్డి గారి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు నవంబర్కెల్లా పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో వెలుగొండ పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి ఓట్లు అడుగుతామని చెప్పి ఆ రోజు చీమకుర్తిలో ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రశ్నిస్తుంది. మీరు మాట తప్పను మడమ తిప్పనని చెప్పి ఆ రోజు ఏదైతే ఓట్లు వేయించుకొని ఈ ప్రాంతంలో గెలిచారో ఈ ప్రాంత ప్రజలను మీరు మోసం చేశారు. నవంబర్లో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఈరోజు ఊసు లేకుండా నిధులు కేటాయించకుండా ఈ ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు పోటీ చేయబోయే ప్రజాప్రతినిధులకు కూడా అధికార ప్రతిపక్ష పార్టీలకు కూడా మేము చెప్తున్నాం, మీకు సీటు కోసం వాళ్ళ దగ్గర వెంపర్లాడుతున్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం మీరు పోరాడినట్లయితే మీకు సీటు లేకుండానే ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మంత్రి గారైనా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే ఈ ప్రాంత ప్రజల మేలు కోసం మీరు పోరాటం చేసినట్లయితే, ఇప్పటికైనా పోరాటం చేసినట్లయితే మీకు సీటుతో సంబంధం లేకుండా మీరు స్థానచలనం లేకుండా ఇక్కడే గెలిచే అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు వెంటనే మీ యొక్క రాజకీయ స్వార్థాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పక్కన పెట్టి వెలుగొండ కోసం నిధులు కేటాయించడం కోసం మీరు పోరాడాలని చెప్పి, సీట్ల కోసం ఓట్ల కోసం మీరు పాకులాడదని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. రాబో రోజుల్లో మీ ఇండ్లు కూడా ముట్టడించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు రెడీ చేస్తుంది. అలాగే ఈ నెలాఖరుకు పాదయాత్ర కూడా భారతీయ జనతా పార్టీ మొదలు పెడుతుంది. కాబట్టి మీరు సీట్లు తెచ్చుకున్నా గెలవకుండా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని నగర పంచాయతీ అధ్యక్షురాలు నూర్జహాన్ బేగం అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని విశ్వనాథపురం సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి వైకాపా నగర పంచాయతీ అధ్యక్షురాలు నూర్జహాన్ బేగం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అప్పటి పాదయాత్ర సందర్భాలను గుర్తు చేసుకున్నారు. నూర్జహాన్ మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లమారి చెన్నారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసులు రెడ్డి, ఎక్కలి శేషగిరి, కల్లం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే వంట వార్పు చేస్తూ వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద 7వ రోజు వంట వార్పు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్ ప్రభుత్వం కాలయాపన చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, మున్సిపల్ కార్మికులతో పని చేయించుకోవడం తెలిసిన ప్రభుత్వం అందుకు తగ్గ వేతనాన్ని ఇచ్చేందుకు మాత్రం చేతులెత్తేయడం దారుణమని, ప్రభుత్వ తీరు కారణంగా మున్సిపల్ కార్మికులు, కార్మిక కుటుంబాలు ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటున్నాయని వైసీపీ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఈ నిరవధిక సమ్మెలో ఏఐటీయూసీ నాయకులు, కాశీ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా గందరగోళమైన పరిస్థితి అయిపోయింది. ముక్కు పట్టుకొని బజార్లు చూడడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి అయింది. అయినా కానీ ప్రభుత్వం ఏమాత్రం చెమ్మ కొట్టుకోవట్లేదు. అందువలన ఇంకా అది రేపు రాబోయే పండుగ రోజులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కరోనా పరిస్థితుల వలన కరోనా మరలి వస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. అందువలన ఈ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి పరిస్థితులు మామూలుగా ఉన్నప్పుడే పరిష్కారం చేయించేసి మా యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఈ కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేయాలని చెప్పేసి, అట్లాగే వీళ్ళకి సుప్రీంకోర్టు దీని ప్రకారం నేను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, మా మామూలు పెద్ద కోరిక గొంతమే కోరికలు కాదు, ప్రభుత్వం ఇస్తామన్నటువంటి వాటిని అమలు జరపని చెప్పేసి మాత్రం వింటున్నాం. కాబట్టి వెంటనే దిగొచ్చి ప్రభుత్వం ఇచ్చారు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ కార్మిక సంఘాల తరఫున తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పాటల పోటీలు, ముగ్గుల పోటీలు, డ్యాన్స్ పోటీలతో సంక్రాంతి పండుగను ఘనంగా స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు నేటి నుండి సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటలు, పాటలు, కోలాటం, విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో అమ్మాయిలు ఉల్లాసంగా పాల్గొని తమలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అందమైన రంగవల్లులను వేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులకు డ్యాన్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను తమ తమ గ్రామాలలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటామని, సంక్రాంతి 3 రోజులలో మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ పండుగను జరుపుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక మండలంలోని తాటిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇతర ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత సుప్రీంకోర్టు బిల్కిస్ బానో కేసుపై తీర్పునిస్తూ ఆ కేసులో ముద్దాయిలైన 11 మంది విడుదల అవటానికి కారణమైన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 2 వారాలలోగా 11 మంది ముద్దాయిలను విడుదలైన జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రజా సంఘాలు స్థానిక కోర్టు సెంటర్ ఆవరణలో హర్షం వ్యక్తం చేశాయి. ముందుగా ప్రజా సంఘాల నేతలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సోమయ్య మాట్లాడుతూ న్యాయమూర్తులైన జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల సుప్రీంకోర్టు బెంచ్ 2002 నాటి గుజరాత్లో జరిపిన అత్యాచారాల హంతక ముద్దాయిలకు శిక్షా కాలంలో రెమిషన్ ఇవ్వవచ్చుననే నిర్ణయంతో సిఫార్సు చేసిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పుపట్టిందని పేర్కొన్నారు. ఆ సిఫార్సుని ఆధారం చేసుకుని ఒకానొక సుప్రీంకోర్టు బెంచ్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వారిని 2022 ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసలు అలాంటి రెమినిషన్ యథాలాపపు నిర్ణయమని, అలాంటి నిర్ణయం గైకొనే అర్హత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుందని తెలిపారు.
తీర్పు విషయంలో తక్షణమే కలగజేసుకున్న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం రాజీనామా చేయాలని, రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందె నాసయ్య, ఖాసిం, ఎంపీజే నాయకులు అబ్దుల్ రజాక్, ఆప్ నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నేరాల్లో శిక్షలు వేశారు, తీవ్రంగా హింసించడం జరిగింది. అనేక మందిని మర్డర్లు చేయడం, మానభంగాలు చేయడం, అనేక కుటుంబాలని తీవ్రంగా ఇబ్బందుల పాలు చేయడం అనేది జరిగింది. ఆ రోజు బీజేపీ నాయకత్వం ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అటువంటి తీవ్రమైన అల్లర్లలో తీవ్రంగా నష్టపోయినటువంటి బిల్కిస్ బానో కుటుంబం దాదాపుగా 16 మందిని ఆ రోజు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్య చేయడం అనేది జరిగింది. సదరు హత్యను నిరసిస్తూ 2002 నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గుజరాత్ కోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకి కేసును వాయిదా వేసి మార్పిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ విచారణ చేసి దోషుల్ని తేల్చడం జరిగింది. వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది జరిగింది. కానీ మొన్న 2002లో ఆగస్టు 15వ తేదీన బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఉరిశిక్షను క్షమాభిక్ష కోరుతూ వాళ్ళని విడుదల చేయడం అనేది జరిగింది. అది తీవ్రమైన నేరారోపణలు ఉన్నటువంటి వారికి క్షమాభిక్ష అనేది వర్తించదు. 16 మందిని చంపి తీవ్రమైన నేరారోపణలు ఉన్న వాళ్ళకి మర్డర్లు చేయడం, మానభంగాలు చేసిన వాళ్ళకి అనేది క్షమాభిక్ష వర్తించదు. బడుగు బలహీన వర్గాలు పేదల జీవితాలు మెరుగుపడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్ ఆర్డి రామకృష్ణ అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లో దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పలువురు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాచర్ల రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వైకాపా నేతలు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు మెరుగుపడేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి తోడ్పడినటువంటి పాదయాత్రను ముఖ్యమంత్రి జగనన్న ముఖ్యించుకుని 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో అన్ని వర్గాలను పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాలతో పేద మధ్యతరగతి వర్గాలకు అండగా నిలిచారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచారు. 134 నియోజకవర్గాల్లో 341 రోజులు, 2516 గ్రామాల్లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విజయ సంకల్ప ధీరుడు జగనన్న అన్నారు. నాటి పాదయాత్రలో ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకున్న వైసీపీ ప్రభుత్వంలో వాటిని అమలు చేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. జగనన్న పరిపాలనలో అన్ని వర్గాలు, కులాలు ప్రతి ఒక్కరికి మంచి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గిద్దలూరు పట్టణ మండలం కన్వీనర్లు, కమిటీ సభ్యులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన టీ-షర్ట్లు, టోపీలను మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి చేతుల మీదుగా క్రీడాకారులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి మరియు పంచాయతీ సెక్రటరీ పోట్ల కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో సచివాలయం 1లో 114 మందికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో టీ-షర్ట్లు మరియు టోపీలు, కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సచివాలయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించగా 114 మందికి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ వంటి ఆటలను మండల స్థాయిలో 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు, అనంతరం నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు, ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్ చేసిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో మా పంచాయతీ తరపు నుంచి సచివాలయం 1 నుంచి 114 మంది సెలెక్ట్ అవడం జరిగింది. వారి కోసం గాను టీ-షర్ట్స్, క్యాప్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరిగింది సచివాలయం 1లో. రేపటి నుంచి 10వ తేదీ నుంచి మండల స్థాయిలో జరిగేటువంటి ప్రోగ్రాం ఆడుదాం ఆంధ్రాకి ఈ 114 మంది సెలెక్ట్ అయ్యారు. దీంట్లో 5 ఆటలు ఉంటాయి: క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. ఈ ఆటలకి
సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ వీటిలో గెలుపొందినట్లయితే నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ ఉంటుంది. దీనిలో గెలుపొందినట్లయితే మళ్ళీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది. ఈ యొక్క ప్రోగ్రాంని కండక్ట్ చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు బాగా విజయవంతమయ్యి ఆడుదాం ఆంధ్ర యొక్క ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్లు మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంని జయప్రదం చేసి ముందుగా వెళ్ళాలని చెప్పేసి పంచాయతీ తరపు నుంచి మేము మీకు తెలియజేస్తూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి. శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లక్ష్యాలే ఆశయాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద గల డాక్టర్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులు, వారి కోరికల ఆధారంగా నవరత్న పథకాలను రూపొందించారని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, శ్రీలక్ష్మి చెన్నకేశవ దేవస్థానం పాలక మండలి చైర్మన్ పెనుగొండ కేశవరావు, వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ సహాయ కార్యదర్శి షేక్ షావలి, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శులు బొగ్గరపు శేషయ్య, పత్తి రవిచంద్ర, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లంచగొండితనం లేకుండా అందరికీ కూడా పార్టీ చూడకుండా, మతం చూడకుండా ఈరోజు అన్ని పథకాలన్నీ కూడా ప్రజలకు అందించారు. ఎక్కడ కూడా ఆర్థిక నష్టాలు ఎన్నున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు రాష్ట్రం అందరినీ ముందుకు నడిపిస్తూ సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క కూడా తన యొక్క మేధాశక్తితోటి నడిపించుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఇక 4 నెలల్లో ఎలక్షన్ వాతావరణం ఉంది. ప్రజలందరూ గుర్తించాలి, మనల్ని నిజంగా ఆదుకున్న మహానుభావుడు ఎవరు, మన గురించి ఆలోచిస్తున్న నాయకుడు ఎవరు, మంచి నాయకుడు ఎవరు, లంచగొండితనం లేని, ప్రతిపక్ష ధోరణి లేని, పక్షపాత ధోరణి లేని ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రజలందరూ ఆలోచించి మళ్ళీ మా శాసనసభ్యుల వారికి మరియు మా జగన్మోహన్ గారికి మీ ఆశీర్వాదం కావాలని, మళ్ళీ వారందరూ ప్రజాసేవలో ఉండాలని, వాళ్ళందరూ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని, మధ్యతరగతి, పేద తరగతి ప్రజల పక్షపాత ప్రభుత్వంగా, మహిళా ప్రభుత్వంగా పక్షపాతంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ గారు అందరూ కొనియాడుతున్నారు. అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన మనసారా ఆశీర్వదించాలని కోరు. ప్రకాశం జిల్లా పొదిలిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాజన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు రాజన్న ట్రస్ట్ చైర్మన్ బీరం రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 16 వరకు క్రికెట్ పోటీలు జరుగుతాయని, అందులో మొదటి, 2వ, 3వ బహుమతులుగా నగదు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే 14వ తేదీ భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు, 15వ తేదీ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన మహిళలకు నగదు బహుమతిగా అందిస్తామని తెలిపారు. మా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ తరపున 14 నుంచి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. అండ్ ఆల్సో 12వ తారీఖు నుంచి
క్రికెట్ టోర్నమెంట్లు మన యొక్క మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని మా యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అండ్ ఆల్సో 15వ తారీఖు మహిళలకి ముగ్గులు పోటీలు నిర్వహించడం అనేది ప్రతి ఒక్క మహిళలు పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. వేదిక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం గర్ల్స్ హై స్కూల్ పొదిలి. క్రికెట్ పోటీలు టోర్నమెంట్ 12 నుంచి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ పొదిలి. ముగ్గుల పోటీలు ఎటువంటి ఫీజు లేదు, బహుమతి ఇవ్వబడిన ముగ్గుల పోటీలకి. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పట్టు వదలకుండా పోరాడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా, హెచ్చరికలు పంపినా తగ్గేదేలే అని సిఐటియు ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి సోమయ్య హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 29 రోజులు పూర్తయింది. అయినా పోరాటంలో ఏమాత్రం సీరియస్నెస్ తగ్గకుండా కొనసాగిస్తున్నారు. సర్కారు భయపెట్టేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు అని, ఎస్మా ప్రయోగించినా తలొగ్గలేదు అని, చివరకు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించినా కూసింత కూడా జంకేది లేదని, ఎవరేం చేస్తారో తాము చూస్తామంటూ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజా సంఘాలు అంగన్వాడీలకు వెన్నంటే ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూనే ఉన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం గొంతెమ్మ కోర్కెలు కాదని, తక్షణమే అంగన్వాడీలో అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెకు ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఆ ఎస్మా ప్రయోగాలను లెక్క చేయకుండా తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వాలు మెడలు ఉంచిన చరిత్ర తప్ప, ఎస్మా ప్రయోగిస్తే బెదిరిగిపోయి విధుల్లో చేరిన సందర్భాలు ఈ భారతదేశంలో లేవు. అది గుర్తుపెట్టుకోమని ఈ ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు 100% ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 మంది సమ్మెలో ఉన్నారు. నీ బెదిరింపులకు, నీ తాటాకు చెప్పలకు, నీ ఎస్మా ప్రయోగానికి ఎవరు బెదిరే పరిస్థితుల్లో ఇక్కడ లేరు. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి సమ్మె డిమాండ్లు 100% న్యాయమైనవి. సుప్రీంకోర్టు సైతం వీళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయమని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ జగన్ ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తుంది. అందుకని వెంటనే ఎస్మా ప్రయోగించిన ఎస్మాని వెనక్కి తీసుకోవాలి. జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకోవాలి. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేని ఎడల జయలలితకు పట్టిన గతి, ఇందిరాగాంధీకి పట్టిన గతి మీకు కూడా పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ మహిళలు అమ్మలకు, అక్క చెల్లెమ్మలకు నేను తోడుగా ఉంటాను, మీ మేనమామగా ఉంటాం, మీ అన్నగా ఉంటాం, మీ తమ్ముడిగా ఉంటామని అనేక మాటలు, మాయ మాటలు, అందమైన మాటలు చెప్పి ఈరోజు అంగన్వాడీల మనోవేదనకు గురి చేస్తున్నారు. ఎస్మా ప్రయోగించాం, రేపటి నుంచి డ్యూటీలో చేరని బెదిరిస్తే, బెదిరింపులకు ఎవరైనా కార్యకర్తలు కానీ ఏదైనా జరిగితే వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించినా, వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. 29 రోజుల ఆందోళనలో ఒక కార్యకర్త, 2 కార్యకర్తలు కూడా చనిపోయారు. అనేక మంది టెంట్లలో ఆందోళన పోరాటాల్లో సొమ్మసిల్లి పడిపోయి అనారోగ్యాల పాలైన పరిస్థితి కూడా ఉంది. వీళ్ళ అనారోగ్యాలకి, వీళ్ళు చనిపోవడానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చరిత్ర నిన్ను క్షమించదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. నేటి రాష్ట్ర ప్రభుత్వాలు దొనకొండ ప్రాంతాన్ని గాలికి వదిలేసి ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్లూరి కొండారెడ్డి అన్నారు. అంతకుముందు ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, మరి వైకాపా ప్రభుత్వం కానీ అభివృద్ధి చేసింది ఒకటి కూడా లేదని చెప్పి తెలియజేస్తూ, మరి దొనకొండ మండలంలో ఇండస్ట్రీ ఏరియాని తీసుకొస్తామని చెప్పి 2 ప్రభుత్వాలు మాటలు చెప్పి కాలయాపన చేసిందే తప్ప చేసింది లేదని కూడా తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క దొనకొండ ఏరియాని ఇండస్ట్రీ ఏరియాగా చేసి ఈ యొక్క 3 కంపెనీలు రావడం జరుగుతుంది. మరి నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉన్నటువంటి 35,000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశము మా నియోజకవర్గానికి ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి, ఈ యొక్క ప్రత్యేక హోదా తరపున 90% గ్రాంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి మన ఏరియాని ఇండస్ట్రీ ఏరియాగా ప్రత్యేకంగా ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మరి కాంగ్రెస్ పార్టీ తరపున మన అందరినీ కోరుతున్నాం. సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది. కార్మికులంతా పంగనామాలు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరుకుంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అసెంబ్లీలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మాటలు పొగడ్తలు హామీలతో మున్సిపల్ కార్మికులకు పంగనామాలు పెట్టారని, నొసటికి పంగనామాలు పెట్టుకుని మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు సుబ్బారాయుడు మాట్లాడుతూ, కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, కార్మికులు ఆకలితో రోడ్లపై ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలనే కార్మికులు కోరుతున్నారే తప్ప గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరవధిక సమ్మెలో సిఐటియు నాయకులు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మెను విరమింపజేసి మా న్యాయమైన కోరికలు పరిష్కరించవలసిందిగా మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 15,000 వేతనమే ఇస్తూ ఉన్నారు. ఈ 15,000 వేతనంతో కుటుంబాలు గడపాలంటే చాలా కష్టంగా ఉన్నది. మీరే చెప్పి ఉన్నారు, అందరికీ సమాన పని సమాన వేతనం అన్నారు. అందుకనుగుణంగా ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. మా జీతాలు మాత్రము చాలా తక్కువగా ఉన్నాయి. కనీసం కుటుంబం గడపాలన్నా కానీ ఉప్పు, సరుకులు అన్ని విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఇంటి అద్దెలు అన్ని విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఈ రేట్లకు ఎలా బతకాలి? ముఖ్యమంత్రి గారు మీరైనా కానీ అర్థం చేసుకొని మీరే చెప్పారు, అందరినీ పర్మిట్ చేస్తా అన్నారు. సమాన పనికి సమాన వేతనం అన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ అన్స్కిల్డ్ వేతనాలు అన్నీ మీరే చెప్పారు. దయచేసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తొందరగా మా మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కె సుబ్బరాయుడు, ప్రకాశం జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షుడు, సిఐటి అనుబంధ సంఘం. ప్రకాశం జిల్లా కంభంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాటమల చెన్నకేశవరావు ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాటమల చెన్నకేశవరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. కాటమల చెన్నకేశవరావు ఒక దళిత సంఘాలకే కాకుండా కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి, పేద పిల్లలు చదువుకునే పాఠశాలలో మరియు హాస్టల్లో ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడితే వారి సమస్యలను వెంటనే పరిష్కరించేవాడు. అటువంటి మంచి స్వభావం గల వ్యక్తి కాటమల చెన్నకేశవరావు అని కీర్తించారు. అంబేద్కర్ అంటే ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు అని, బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతగానో కృషి చేసి వారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి వ్యక్తిని కులాలకు అంటగట్టడం తప్పు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాటి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ రంగారావు, ఖమ్మం సిఐ రాజేష్, బేస్తవారిపేట ఎస్ఐ నరసింహ, షెడ్యూల్డ్ కులాల సంరక్షణ సంస్థ తెలంగాణ అధ్యక్షులు సుదర్శన్ బాబు, జాతీయ అధ్యక్షులు నాగేశ్వరరావు, కంభం మండల ప్రజా పరిషత్ అధికారి ప్రసాద్, కంభం సర్పంచ్ పలనాటి బోడయ్య, కందులాపురం సర్పంచ్ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ అనే నామస్మరణతో ఆలయ పొరవీధులు మారుమోగాయి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావ 24 పాసురం, పోతి పాసురం సందర్భంగా మహిళలు స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. పూజా కైంకర్యాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే నిర్వహిస్తారో అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు, అప్పనాచార్యులు, అర్చకుల స్వాములచే ప్రత్యేక పూజా కైంకర్యాలను నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం వేద పండితులు ఆండాళ్ అమ్మవారి దేవాలయంలో ఉత్సవం మరియు స్వామివారి మండపంలో ఆండాళ్ అమ్మవారిని ఎదురుగా ఉంచి మాల మార్పిడి కార్యక్రమాలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమాల శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ముస్లిం యూత్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా 139వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలైతే ఆమెతో కలిసి ముస్లిం సమాజం నుంచి బయటకు వచ్చిన తొలి మహిళగా ఫాతిమా, ఆమె స్థానం ఉన్నతమైనదని కొనియాడారు. నిర్బంధాల నడుమ మహిళల హక్కుల కోసం పలు సమస్యలపై అవగాహన కల్పించడానికి ఆమె ఎనలేని కృషి సల్పారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ జేఏసీ నాయకులు శ్రీరాములు, ఎంఆర్పీఎస్ నాయకులు వినయ్, సుబ్బయ్య, ముస్లిం నాయకులు షేక్ నాయకులు శ్రీరామ మహమ్మద్, రఫీ, షేక్ చోటు, సొసైటీ సభ్యులు షేక్ షరీఫ్, నాగూరు మీరా, షేక్ బాషా, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు. బోధకాలు వ్యాధులు రాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుమలవీడు ప్రాథమిక వైద్యశాల హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, ఎంపీహెచ్ఓ శ్రీనివాసులు అన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో బోధకాలు వ్యాధికి సంబంధించి దాదాపు 300 మంది నుండి రక్త నమూనాలను సేకరించారు. స్త్రీ పురుషుల రక్త పరీక్షలు చేసి బోధకాలు వ్యాప్తి నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు చేశారు. దోమలని ఒకే రకంగా ఉంటాయని, కానీ వాటిలో బోధకాలు వ్యాధిని కలిగించే దోమలు ప్రత్యేకంగా ఉంటాయని, అవి కుట్టిన వెంటనే వ్యాధి బయటపడటానికి దీర్ఘకాలం పడుతుందని తెలిపారు. ఈ వ్యాధికి మందులు ఉన్నాయని, ప్రస్తుతం తాము నిర్వహించే రక్త పరీక్షలలో ఎవరికైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే మందులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల అనుమలవీడు సచివాలయం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు వెళ్లడం కనీస రవాణా సౌకర్యం లేక స్వాతంత్రం వచ్చి నేటికి దశాబ్దాలు దాటినప్పటికీ పలు గ్రామాలు ప్రజలు బస్సు ప్రయాణం కొరకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని కల్లూరు, పడమర, కాశీపురం, బయ్యవరం, అలవలపాడు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నుండి కురిచేడు, దర్శి వైపు గ్రామాలకు రాత్రి 7 గంటల తర్వాత బస్సు లేక కురిచేడు, దర్శి, దొనకొండ మండలాల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా కురిచేడు జెడ్పీటీసీ నాగిరెడ్డి, పొదిలి డిపో అసిస్టెంట్ మేనేజర్ ధనలక్ష్మి నిలదీయడంతో సభ అంతా కూడా రసాపాస్గా మారింది. దీంతో దిక్కుతోచని స్థితిలో అసిస్టెంట్ డిపో మేనేజర్ ధనలక్ష్మి డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో బస్ కల్పిస్తామని తెలపడంతో గందరగోళం, సమస్య పోయింది. కనీసం ఇప్పుడైనా ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటారా, లేక ఇప్పటిలాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చోద్యం చూస్తారా, వేచి చూడాల్సిందే అని పలువురు స్థానికులు చెప్పుకుంటున్నారు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. పొలం పనులే అతని పాలిట కాలయముడైంది. విద్యుత్ షాక్ తగిలి పలుకుంటుపల్లి గ్రామానికి చెందిన కాకి రంగస్వామి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుకుంటిపల్లి గ్రామానికి చెందిన రైతు రంగస్వామి పొలంలో బోర్ మోటార్ వద్ద తీగలు లాగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాచర్ల పోలీసులు అక్కడికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను స్థానికులని అడిగి తెలుసుకుని రంగస్వామి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గెద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తమ భర్త రంగస్వామి మృతిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని, ముఖంపై, దేహంపై గాయాలు ఉన్నట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారని ఏఎస్ఐ ఆదిశేషయ్య తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతుని భార్య సలోమి పాటు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా ఉన్నారు. వాళ్ళు గిద్దలూరు, వాళ్ళది కొండంటేశ్వర కొడుకు. వాళ్ళు వచ్చినారు 2 ముగ్గురు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడి పోయిందంటే నాకు తెలియదన్నా, తెలియదంటే మళ్ళీ కత్తులు 2 తీసుకొని ఇంటికి ఎగదిగిపోయిన రోజు పోయినాక ఎట్ట పోయినా ఎత్తుకులాడితే ఎంతమందిని అడిగినా ఎవరు చెప్పలేదు సార్. ఆడి వేరు మాకు తెలియదు అంటున్నారు. ఎంతమందిని అడిగినా కూడా అడిగితే తెలియదని సరికి ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని పోతే ఇంకా ఉదయాన్నే తెలిసింది సార్ చనిపోయిండు, ఆడ చేరవాలి అని కొట్టి ఆడ పడేసింది సార్. ఇంకా పనులన్నీ ఊడిపోయినాయి. ఆయనకైతే ఇంకా ఒళ్ళంతా దెబ్బలు తగిన కాళ్ళకు, చేతులకు మొత్తం. సార్ వాళ్ళు కరెంటు తగిలినది అంటారు. అదైతే కరెంటు తగిలింది కదా సార్, కొట్టింది 4-5 మంది కలుసుకొని కొట్టినట్టే దెబ్బలన్నీ ఉండే. నాకు న్యాయం జరగాలి సార్. నాకు 3 చిన్న పిల్లలు ఉండరు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నైతే ముసలోళ్ళు. ఇంకా వాళ్ళకి ఒకటే కొడుకు అయితే ఆ కొడుకు కూడా చంపేసిండ్రు. ఇంకా ఎవరు లేరు సార్. నాకు న్యాయం చేయండి సార్. టిప్పర్ లారీ కింద పడి వాలంటీర్ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా తాళూరు మండలం గంగవరం నుంచి తాళూరు పోయే రహదారిలో జరిగింది. ప్రకాశం జిల్లా చేమకుర్తిలోని క్రషర్ మిల్ నుంచి మట్టి తీసుకుని గంగవరం దగ్గర సుబ్బారెడ్డి బ్రిగ్స్ కు వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన యువకుడు దర్శి మండలం బొట్లపాలెం గ్రామ పంచాయతీలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా స్థానికులు తెలుపుతున్నారు. ఘటనపై తాళ్లూరు ఎస్ఐ రమణయ్య కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.